అందరికీ శుభోదయం. ఈ వీడియోలో సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరికైతే లగ్నాత్ సప్తమాధిపతి షష్ఠ స్థానం ఉంటే 6వ స్థానంలో ఉంటాడో, అలాగే శని పంచమ స్థానంలో లగ్నం నుంచి పంచమ స్థానంలో ఉంటాడో వారికి సంతానం యోగం ఉండదు. ఈ విషయాన్ని మీరు జాతకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా శని పంచమ స్థానంలో ఉంటే సప్తమ స్థానంపై దృష్టి ఉంటుంది. సప్తమాధిపతి షష్ఠ స్థానం అంటే వ్యయస్థానం అవుతుంది. ముఖ్యంగా ఈ కన్యా లగ్నానికి సప్తమాధిపతి గురువు షష్ఠ స్థానంలో ఉంటే పితృకారకుడు కూడా అవుతాడు కాబట్టి సమక్షేత్రంలో ఉన్న వ్యయస్థానం కాబట్టి సంతాన విషయంలో ఇబ్బందులు ఉంటాయి. అలాగే పంచమ స్థానాధిపతి అయిన శని దృష్టి ఈ సప్తమ పైన ఉండడం అంటే గురువు స్థానంపై ఉండడం కూడా ఒక రకంగా ఇబ్బందే. దానివల్ల పంచమ స్థానంలో శని ఉండడం వల్ల కూడా సంతానం కలగడంలో ఆలస్యం కావడం జరుగుతుంది. కానీ కారకుడు కూడా తన స్థానం వ్యయస్థానంలో ఉండడం చేత సంతానం అంటూ కలగకపోవడం జరుగుతుంది.